మనమల్లో మనమరాలు ఎవరు రారు ఈ భూమి మీద, భార్యాభర్తలు ఎవరు రారు. మనం తల్లి గర్భం నుండి ఒంటరిగానే వచ్చాం, ఒంటరిగానే వెళ్ళిపోవచ్చింది కదా. వచ్చేటప్పుడు ఒంటరిగానే కదా వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు ఒంటరిగానే అందుకే పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదివిస్తుంది, రేపేమి సంభవిస్తుందో తెలియదు. కానీ ఈ శరీరంతో ఈ 60-70 సంవత్సరాలు చేసిన ప్రతి పాపము, ప్రతి నేరము, ప్రతి ఘోరము, నరకములో, అగ్నిగుండములో ఈ ఆత్మ ఉంది కదా, నీ పేరు నాగం అనే ఆత్మ, పరలోక రాజ్యానికి వెళ్ళాల్సిన ఆత్మ శరీరంతో చేసినాం. ఎందుకంటే కుటుంబం కోసము తినడానికి, త్రాగడానికి, కుటుంబం కోసము కొట్లాటలు, పగలు, ఎన్నో బూతులు, మాటలు, ఎన్నో పాపాలకు నిలయమైన ఈ శరీరము తీసుకోపోమంటే తీసుకోపోదు. నేను మట్టినే కనుక, మట్టిలో నుండి వచ్చిన ఆహారమే తిన్నాను కనుక మట్టిని కనుక మట్టికే వెళ్ళిపోతున్నాను. కానీ నీవే అనుభవించు ఈ పాపం అంటుంది. అందుకే అగ్నిగుండంలో యుగ యుగాలు కావాలి నాగమ్మ గారు. అందుకే ప్రభు వచ్చి తన పరిశుద్ధమైన రక్తం చిందించి, మరణించి, సమాధి చేయబడి 3వ దినమున సజీవుడిగా లేచిన ప్రభు అంటున్నాడు, నీవు ఇన్నాళ్ళు ప్రయాసపడ్డావు, నా దగ్గర వచ్చి నిత్య శాంతిలో ఉండు, ఇదో నీకు శాంతినిస్తున్నాను, ఇదో నా రక్తంతో కడగబడు. ప్రభువా, పాపినైనా నన్ను క్షమించు, పాపులను రక్షించు, క్రీస్తు ఈ లోకమునకు వచ్చాను అని, అది పూర్ణాంగీకారము. యేసుక్రీస్తు ప్రభుని మన నోటితో ఒప్పుకుంటే రక్షణ. ఏం పెద్దమ్మా, యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అంతే. ఏమంటున్నాడు చెప్పు, యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించి, నా పాపములను క్షమించి నన్ను పరలోక రాజ్యమి. ఎంత గొప్ప దేవుడు. చిన్న ప్రార్థన చేస్తాం నీకోసం.